ఒకప్పుడు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు కాపలుగా నిలిచిన ఎన్జిఓస్ ఇప్పుడు మాత్రం నిదానంగా చరిత్రలో కలిసిపోతున్నాయా? 1990లో ప్రపంచాన్ని కదిలించిన ఆ శక్తి నేడు ఎందుకు తగ్గిపోతుంది? ఇది ఎన్జిఓస్ యుగానికి ముగింపు సంకేతమా, లేక కొత్త శకానికి మొదలా? కోల్డ్ వార్ ముగిసిన తర్వాత పశ్చిమ దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు $1 బిలియన్ నిధులు ఎన్జిఓస్కు అందించాయి. పేదరిక నిర్మూలన, విద్యా విస్తరణ, ఆరోగ్య సేవలు, మానవ హక్కుల రక్షణ ప్రతి రంగంలో ఎన్జిఓస్ ప్రభావం వేగంగా పెరిగింది. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 1990 నుంచి 2005 మధ్యలో అంతర్జాతీయ ఎన్జిఓ నిధులు మూడింతలు పెరిగాయి. అప్పట్లో ఎన్జిఓస్ను ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పెద్ద ఎన్జిఓ ఒక సంవత్సరం ఖర్చు చేసే డబ్బు ఒక చిన్న దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ అని మీకు తెలుసా? కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ సగానికి కూడా తగ్గిపోతుంది. మనం ఈ వీడియోలో ఎందుకు ఎన్జిఓ శక్తి తగ్గిపోయిందో చూద్దాం. మొదటగా పొలిటికల్ ప్రెషర్. జాతీయవాద మరియు అధికారం కేంద్రీకరించే ప్రభుత్వాలు ఎన్జిఓస్ను ఫారెన్ ఏజెంట్స్గా ముద్ర వేస్తూ కఠినమైన చట్టాలు తీసుకొచ్చాయి. ఉదాహరణకు భారత్లో FCRA సవరణల తర్వాత 2014 నుంచి 2022 మధ్య 20,600 ఎన్జిఓస్ విదేశీ నిధులు పొందే లైసెన్స్ కోల్పోయాయి. రష్యాలో అన్డిజైరబుల్ ఆర్గనైజేషన్స్ అన్న ముద్ర వేసి మానవ హక్కుల ఎన్జిఓస్ను పూర్తిగా మూసివేశారు. చైనాలో కొత్త ఎన్జిఓస్ చట్టం వల్ల అంతర్జాతీయ సంస్థలు నేరుగా పనిచేయడం దాదాపు అసాధ్యమైంది. రెండవది, నిధుల ప్రవాహం తగ్గిపోవటం. OECD డేటా ప్రకారం గత 10 ఏళ్లలో సాంప్రదాయ ఎన్జిఓలకు వచ్చే అంతర్జాతీయ గ్రాంట్లు సగం తగ్గాయి. దాతలు ఇప్పుడు ప్రభుత్వాలకి నేరుగా సహాయం చేస్తున్నారు లేదా ప్రైవేట్ ఫౌండేషన్ల ద్వారా ప్రాజెక్టులు నడుపుతున్నారు. మూడవది, విశ్వాసం కోల్పోవటం. ఆక్స్ఫామ్ హైతీ స్కాండల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్లో ఉద్యోగులపై హింస ఆరోపణలు, పెద్ద ఎన్జిఓస్లో నిధుల దుర్వినియోగం ఇవన్నీ ప్రజల నమ్మకాన్ని కదిలించాయి. ప్రజల హక్కుల కోసం పోరాడే సంస్థలే తమ సిబ్బంది హక్కులు ఉల్లంఘించారని బయటకు వచ్చిందంటే ప్రజలు ఎలా నమ్ముతారు? నాలుగవది, డిజిటల్ యాక్టివిజం విస్ఫోటనం. #MeToo, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, బ్లాక్ లివ్స్ మ్యాటర్ లాంటి ఉద్యమాలు పెద్ద ఎన్జిఓస్ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కదిలించాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఈ సోషల్ మీడియా వేదికలపై ఒక్క #, మిలియన్ల మందిని కలిపేస్తుంది. ఈ పరిణామాల ఫలితం ఆక్స్ఫామ్, సేవ్ ద చిల్డ్రన్ లాంటి సంస్థలు కూడా నిధుల కొరతతో వేల ఉద్యోగులను తగ్గించుకున్నాయి. చిన్న ఎన్జిఓస్ పరిస్థితి మరింత దారుణం. ప్రతి 2 సంస్థల్లో ఒకటి తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. అయినా ఎన్జిఓస్ బలహీనపడ్డ పౌర సమాజ పోరాటం ఆగడం లేదు. పెద్ద ఎన్జిఓ మోడల్ కంటే చిన్న గ్రాస్ రూట్ ఉద్యమాలు, కమ్యూనిటీ ఆధారిత సంఘాలు, డిజిటల్ యాక్టివిజం కొత్త రూపంలో ముందుకు వస్తున్నాయి. బంగారు యుగం ముగిసిన నిజమైన పోరాటం కొత్త రూపంలో పునర్జన్మ తీసుకుంటుంది. ఎన్జిఓస్ స్వర్ణయుగం ముగిసిన న్యాయం, సమానత్వం, మానవ హక్కుల కోసం పోరాటం ఎప్పటికీ ఆగదు. అసలు ప్రశ్న ఒక్కటే, నెక్స్ట్ జనరేషన్ ఉద్యమకారులు కొత్తగా బలంగా ప్రజల కోసం నిజమైన మార్పు తీసుకురాగలరా?